ఆ నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు బగ్గుమంటున్నాయా? పైకి ఒకేలా ఉన్న మీడియా ముందు పరోక్షంగా విమర్శలు చేసుకుంటున్నారా? పార్టీ మారిన ఎమ్మెల్యే కొడుకును టార్గెట్ చేస్తున్నారా? తండ్రి లేనిదే రాజకీయ జీవితం లేదని వ్యాఖ్యానించడానికి కారణాలేంటి? ఈ వ్యవహారం అధిష్టానానికి తలనొప్పిగా మారిందా? నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? బాన్సువాడ కాంగ్రెస్ లో గ్రూప్ తగాదాలు తారాస్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. రెండు వర్గాల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందన్న చర్చ నడుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బాన్సువాడ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్న బాలరాజును కాదని బీజేపీ నుంచి హస్తం గూటికొచ్చిన ఏనుగు రవీందర్ రెడ్డికి టికెట్ కేటాయించింది అధిష్టానం. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి చేతిలో ఆయన ఓడిపోయారు. ఎన్నికల సమయంలో పోచారం అనుచరుడు బీర్కూర్ మాజీ జెడ్పీటీసీ సతీష్, ఆయన అనుచరులు కాంగ్రెస్ లో చేరారు. ఇటు పోచారం కుమారుడు భాస్కర్ రెడ్డితో విభేదాలున్న నాయకులు సైతం అదే పార్టీలో చేరారు. ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ సమీకరణాలు మారడంతో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం తీర్థం పుచ్చుకున్నారు. దీంతో నియోజకవర్గంలో పోచారం, కాసుల బాలరాజు వర్గాలు ఒకటి కాగా ఏనుగు రవీందర్ రెడ్డి అనుచరులు గుర్రుగా ఉన్నారంట. ఇటీవల రెండు వర్గాల మధ్య మాటలు కోటలు దాటాయి. పిఎస్ మెట్లు ఎక్కేదాకా వెళ్లాయి. తాజాగా బీర్కూర్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఇందులో ఎమ్మెల్యే పోచారం, ఆయన తనయుడు భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం కుమారుడు హాట్ కామెంట్స్ చేశారు. స్వార్థ రాజకీయం కోసం పోచారాన్ని వదలారని మండిపడ్డారు. భయమేంటో చూపిస్తానంటూ సవాల్ విసిరారు. ఆ వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. సవాల్ విసురుతున్నా, నీకు నేనంటేనే నీకు భయం. ఆ భయం అంటే ఏందో నేను చూపిస్తా నీకు. ఆ భయం ఎట్లుంటుందో కూడా చూపిస్తా నీకు. ఈ మండలంలో ఎట్లా జరుగుతో కూడా చూస్తా నేను బిడ్డ. నీ తడాకైందో, నీ సంగతి ఏందో చూపిస్తా నేను. మమ్మల్ని కానీ, మా కుటుంబం కానీ, మా కార్యకర్తలు, మండలంలో ఉన్న నాయకులను కానీ ఎంత వేదన గురి చేసినావు మాకు తెలుసు. అది మర్చిపోలేని వేదన. దానికి సరైన గుణపాఠము మేమందరం చూపిస్తాము. ఆ వెంటనే ఆ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సతీష్. తనకు భాస్కర్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉందన్నారు. గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నో చేశారని ఆరోపించారు. దానికి ఈ రోజు మీరు తర్వాత పార్టీలో కలిసి కాంగ్రెస్ పార్టీలో మీకన్నా ముందు పోయిన వారిని ఈ రోజు అణగదొక్కాలనుకుంటున్నారు. అది ఎంత మట్టికి సమంజసం? ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, సురేష్ శెట్టార్ గారి ఎంపీ గారికి అందరి దృష్టి కూడా తీసుకుపోతాం. నువ్వేం మాట్లాడినావు, నీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏంది చూపిస్తాం. సతీష్ వ్యాఖ్యలకు పోచారం అనుచరులు రీకౌంటర్ ఇచ్చారు. మాజీ జెడ్పీటీసీ గురించి అంతా తెలుసు అని అన్నారు. ఏదైనా సరే సార్ ఇప్పుడన్నా అర్థం చేసుకొని ఏదో సందర్భంగా ఈయనకి ఆడుంచాలని ఆనే ఉంచాలా. మొత్తం దొంగ నాటకాలు తప్ప అయితే ఇంత ఏం లేదు. చాటాల సౌడేస్తాడు, కుక్కల కయ్యం పెట్టేస్తాడు. ఈయన గుణమే అంతే. ఈయనకి రెస్పాండ్ ఇచ్చుడేంది? మాజీ బీజీ అనద్దు, డైరెక్ట్ అనాలా. 21 మంది వ్యక్తులు ఉన్నారు కదా, ఈ 21 మంది వ్యక్తులకు కూడా ఆయన ఏం చెప్పాడంటే, మీ వెనుక సార్ గెలిచిన తర్వాత నీ వెనుక మీ అందరికి మీరు ఏం నర్వస్ కాకండి, మీ అందరి 21 మందికి నేను ఉన్నా, మీకు ఏమున్నా నీ కష్టకాలం నేను చూసుకుంటా అని చెప్పాడు. కానీ ఈ 21 మందికి తెలియకుండానే ఏనుగు రవీందర్ రెడ్డి గారితో బేరం పెట్టాడు. ఇది ఆయన చేసే అన్యాయం. ఈయన తెలియకుండా అంటే ఎటు మంచిగా ఉంటే అటుపై గోడ దుంకేస్తాడు. అలాంటి వ్యక్తికి మీరు ఎవరు కూడా సపోర్ట్ చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నారు. ఇంకో
నేతల వ్యాఖ్యలతో బాన్సువాడ నియోజకవర్గాల్లో వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. ఒకే పార్టీలో రెండు వర్గాలు నువ్వా నేనా అన్నట్టు మాట్లాడుతున్నాయి. వీటిని టీపీసీసీ ఎలా పరిష్కరిస్తుందో చూడాలి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9.